అది మెయిన్ టచ్. సెన్సార్స్ ఇక్కడ పని చేయాలి అంటే, ఇక్కడ ఏదైనా రాసి సెన్సార్స్ మూవ్ చేయాలి అంటే ఇది ఒక్కటే సేఫ్గా ఉండాలి. దీనిపైన మీరు రాసిన డస్ట్ అంతా ఇక్కడ పడ్డదని అంటే వితిన్ 2 to 3 months మీరు పెన్ పెడితే ఆ ఆర్డర్ రాస్తారు. అక్కడ పెడితే పోతుంది, సెన్సార్ టచ్ అంతా పోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీకు స్పీకర్స్ కనిపిస్తున్నాయి, స్పీకర్స్ స్పీకర్స్తో ఈ పార్టికల్స్ అన్ని డస్ట్ అయిపోయి ముప్పై ఛాన్స్. సో ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఏ నారాయణలో లేదు, ఏ చైతన్యలో లేదు. ఓన్లీ మన స్టేట్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ వచ్చింది. దాదాపు 3 నుంచి 5 లక్షల పడుతుంది ఒక్క బోర్డు, రైట్? సో టీచర్స్ వచ్చిన తర్వాత క్లీనింగ్ ఇదంతా చేయడం ఏంటంటే మీరు బోర్డుని రెడీ చేసి టీచర్స్కి ఇవ్వడం అనేది సూపర్, రైట్? యు ఆర్ ద మెయిన్ రోల్ టు సర్వైవ్ దిస్ గాట్. ఓకే, సో ఇది ఫస్ట్ క్లియర్. రెండోది నేను వచ్చేసరికి ఇది ఆన్ పవర్ సప్లైలో. సో ఫస్ట్ ఆ వెనకాల ఏదైతే మనకు పవర్ సప్లై ఉందో ఆ పవర్ సప్లై రెగ్యులర్గా కంటిన్యూషన్ ఆన్ అవుతుంది. మన స్కూల్ ఒక కాలేజ్ ఒక 20-30 days 45 days ఆఫ్ ఉంటే కానీ దాన్ని ఆఫ్ చేయరు. ఈవెన్ దో కాలేజ్ ఆఫ్ ఉన్నా సరే స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే దీనికి బ్యాకప్ ఛార్జింగ్ ఉన్నది. ఇన్ కేసు మనము కరెంటు పోయిన తర్వాత కూడా ఒక్కొక్క బోర్డుకి 2 hours బ్యాకప్ వస్తుంది. మనకు 3 బోర్డ్స్ ఉన్నాయంటే 2 ఒకవేళ ఒకటే బోర్డు యూజ్ చేసినట్టే 6 hours బ్యాకప్ వస్తుంది. ఇఫ్ యూఆర్ కంటిన్యూ ఛార్జబుల్గా ఉంటే. ఒకవేళ ఛార్జ్ లేకపోతే మనకి ఎంత నాకు సో కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని కంటిన్యూషన్గా ఆన్లైన్ ఉంచాలి, రైట్? సో ఒకవేళ 30-40 రోజులు మనం కాలేజ్ బంద్ ఉన్నది సమ్మర్ అన్నప్పుడు మాత్రమే మళ్ళీ రీఓపెనింగ్ అంటే 5-6 days ముందే దాన్ని ఆన్ చేసి పెట్టాలి. అప్పటిదాకా అది ఛార్జబుల్ అయ్యే ఛాన్సెస్. ఇది రఫ్గా మనము హార్డ్వేర్ సైడ్ మనం చూసుకోవాల్సినటువంటి రెస్పాన్స్. ఇక సాఫ్ట్వేర్కి వచ్చేస్తే ఈ బోర్డులో మనకి టూల్స్ కనిపిస్తాయి. మోస్ట్గా మనం యూజ్ చేసేటువంటి టూల్ ఏంటంటే ఇదైతే మీకు తెలుసు, మొబైల్ యూజ్ చేస్తున్న అందరికీ మనకు కొన్ని తెలుసు. బట్ ఇక్కడ ఏ టూల్ని దేనికి యూజ్ చేస్తాం అనేటువంటి ఆప్షన్ మనకు చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ స్టైలస్. బోత్ ఎండ్స్ వీ కెన్ యూస్. ఇది ఫ్రంట్ బ్యాక్ ఎండ్. నాకు తెలిసి దీంట్లో ఇట్లాంటి ఇంకొక 2 కూడా వచ్చి ఉంటాయి, 1-2 వచ్చి ప్రతి బాక్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ ఉంటుంది. దీంతో వచ్చినప్పుడు ఆ బాక్స్లో దీంతో పాటు ఇంకోటి వచ్చి ఉంటుంది. కేబుల్స్ కూడా వచ్చి కేబుల్స్ కూడా వస్తాయి. ఆ కేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరిగింది ల్యాప్టాప్లో ప్రజెంటేషన్ చేయాలనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ మనం ఒకసారి, రైట్? సో ఇది పవర్ బటన్. ఇక్కడ వచ్చేసి సి పోర్ట్ ఉంది, రైట్? మనం డైరెక్ట్గా మొబైల్ని ఇక్కడ పెట్టేసుకొని ఆ కేబుల్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, షేరింగ్ చేసుకోవచ్చు మన కాంప్యూటర్. ఈ సి పోర్ట్ అట్లా వాడతాం. ఓకే, దాని నెక్స్ట్ ఇక్కడ సెన్సార్ ఉంది, చిన్నగా సెన్సార్ ఉంది. ఓకే, దాని నెక్స్ట్ ఇక్కడ పక్కన HDMI 3 పోర్ట్ ఉంది. ఈ HDMI పోర్ట్ 3 ఏంటంటే మనం ల్యాప్టాప్ ప్రజెంటేషన్ చేయాలి. ఇక్కడ కార్నర్లో ఉండేసేసి ల్యాప్టాప్ ప్రజెంటేషన్ HDMI అని హౌ టు ఐడెంటిఫై HDMI అని అంటే మనకు ఆ పోర్ట్ ఎట్లా ఉంటుంది అంటే సో మనకు ఆ పోర్ట్ ఇలా ఉంది. 2D లైట్స్ రైట్. ఈ రకంగా ఉంటుంది దాన్ని మనం HDMI పోర్ట్ అంటారు. సో ఈ HDMI పోర్ట్ 2 సైడ్లు, అటు మన ల్యాప్టాప్కి యాజ్ వెల్ యాజ్ ఈ రెండింటికి సేమ్ యాప్లో మనకి ఇది ఉంటుంది. సో ఇది దేనికి యూజ్ చేస్తామనంటే మనం ల్యాప్టాప్ పెట్టేసుకుని దానికి కనెక్ట్ చేస్తే వైర్ కనెక్షన్ చేస్తే మనం ల్యాప్టాప్ ప్రొజెక్షన్ అనేది ఇక్కడ కనబడుతుంది. మీరు ల్యాప్టాప్ ఏ వర్క్ చేసినా సరే ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది మనకు యూజ్ అయ్యింది. సో ఆ యూజింగ్ చూడండి. సో దిస్ ఇస్ కాల్డ్ పామ్ ఎరేజర్ ఆల్ ఎరేజర్. ఈ డైరెక్ట్గా మనం ఎరేజ్ చేయాలంటే ఇట్లా చేసేసుకోవచ్చు. లేదంటే అది చేసి ఇట్లా టోటల్గా టచ్ చేసి ఇలా పెడితే వస్తుంది చూడండి, ఇలా పెడితే ఒకటి వస్తుంది. సో డైరెక్ట్గా ఎరేజ్ చేయడానికి మనకి ఈ ఛాన్స్ ఉంది, రైట్? సో ఇట్లా 2 రకాల ఇట్లా చేసుకోవచ్చు. ఇది స్క్రీన్ మీద ఎక్కడైనా రాయడానికి ఇప్పుడు నాకు సడన్గా చెప్పాలని అనిపించింది. వెంటనే ఏం చేసినా ఈ సైడ్కి బాక్స్ 2 వైపు ఉంది. ఈ వైపు నేను క్లాస్ చెప్తున్నా అంటే ఇట్లా ఓపెన్ చేస్తాను, లేదు నేను ఈ వైపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా బాక్స్. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ ఫుల్ అపియర్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇటు సైడ్ కూడా పెన్ ఉంది, సేమ్ ఆల్టర్నేటివ్ క్లిక్ చేయగానే ఈ ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి. ఇది హోమ్ బటన్, రైట్? సో డైరెక్ట్గా ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ ఇదే స్క్రీన్కి రావాలి అని అంటే మనం ఇది హోమ్ బటన్ క్లిక్ చేస్తాం. ఓకే, ద నెక్స్ట్ సో రీసెంట్గా మనము
ఏదైనా చేసి వెళ్ళిపోయాను, ఆ వర్క్ ఏదైనా ఉంది అని అనుకోండి, వెంటనే నేను మాకు రీసెంట్ వర్క్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏదైనా బ్రౌజర్ రిలేట్ చేసి సబ్మిట్ చేసినాం, రీసెంట్ వర్క్ అంతా మనకి ఎట్లా కావాలి అంటే బ్యాక్ వచ్చేసేసి దీన్ని క్లిక్ చేసేసి దిస్ ఇస్ కాల్డ్ రీసెంట్ వర్క్. ఓకే, నో రీసెంట్ టాస్క్స్. ఓకే, ద నెక్స్ట్ దాని కిందకి వచ్చేసేస్తే అగైన్, సో ఇది వచ్చేసేసి మనకు వైట్ బోర్డ్. క్లాస్ చెప్పాలి అని అంటే మనము చూస్ చేసుకోవాల్సింది వైట్ బోర్డ్. ఓకే, సో ఈ వైట్ బోర్డ్లో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఒక్కసారి చూద్దాం, మళ్ళీ తర్వాత ఈ వైట్ బోర్డ్ అయిన తర్వాత ఆ పక్కకి గుర్తు చేయండి. ఇదే ట్రాక్లో వెళ్ళిపోతే అది పోతుంది మనకు. ఓకే, సో ఈ వైట్ బోర్డ్ టాస్క్లో మీకు ఇక్కడ ఈ కోడ్ కనపడుతుంది. ఈ కోడ్ అనేది మొబైల్ని దీనికి ట్రాన్స్ఫర్ చేయడం, అంటే మొబైల్లో ఉన్నటువంటి కాంటెంట్ని నేను మొబైల్లో ఉన్నాను, నేను ఫిజికల్లీ ఛాలెంజ్లు ఉన్నాను, నేను ఇక్కడ దాకా చిన్న దాకా చెప్పలేదు, బట్ అక్కడ కూర్చొని నేను చెప్పొచ్చు. ఒక బ్రహ్మాండమైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, మిర్రరింగ్. ఎస్, సో బై ఫోన్ మిర్రరింగ్. సో దాంట్లో మనము 4 ఆప్షన్స్ ఉంటాయి. సో వీ కెన్ యూజ్ దిస్. ఇది ఎప్పుడు మీకు ఈ నంబర్ కనపడుతుంది అంటే వైఫై ఆన్ ఉంది అన్నప్పుడు మాత్రమే నంబర్ కనిపిస్తుంది. వైఫై ఆన్ లేకపోతే ఇది కనపడదు. అక్కడ 6 డాట్స్ కనపడదు. సో ఇప్పుడు వైఫై ఆన్ ఉంది, ఎనేబుల్ ఉంది. సో ఇది ఫోన్ మిర్రరింగ్ వచ్చేసి మనం డిస్కస్ చేద్దాం. పక్కన మనకున్న ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఈ మెనూని ఒకసారి క్లిక్ చేస్తే ఒక కొత్త బోర్డు రావడానికి న్యూ ఆప్షన్ ఇచ్చింది. ఆల్రెడీ పాత బోర్డు ఏమైనా ఉన్నాయి అంటే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సేవ్ చేయడం, మీ బోర్డుని సేవ్ చేయడం, సేవ్ యాజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ అండ్ సేవ్? సేవ్ అంటే డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది, అది ఎనీ ఫార్మాట్. సేవ్ యాజ్ అని అంటే దీన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయాలనుకున్నాం. ఫార్మాట్స్ రకరకాల ఫార్మాట్స్, పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేయాలనుకున్నాం, జీబీజీలో సేవ్ చేయాలనుకున్నాం. ఆ డిఫరెంట్ ఫార్మాట్స్లో మీరు ఏ రకంగా సేవ్ చేయాలనుకున్నప్పుడు అది సేవ్ యాజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంపోర్ట్. ఎక్కడన్నా కాంటెంట్ మీ లోపల డ్రైవ్లో ఫైల్ ఫోల్డర్లో ఎక్కడ ఉంది కాంటెంట్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చెప్పాలనుకుంటున్నాం, అప్పుడు ఇంపోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్, ఇక్కడ ఉన్న కాంటెంట్ బయటకి ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే మనము మన డ్రైవ్లో దీన్ని దాచుకోవాలనుకుంటున్నాం, ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం. లేదా ఒక మెయిల్ మన ఫ్రెండ్కి ఒక మెయిల్ పంపించాలనుకుంటున్నాం, లేకపోతే దీన్ని ఇంకో ఫ్రెండ్ మెయిల్ కన్నా షేర్ చేయాలనుకుంటున్నాం, మల్టిపుల్గా ఒక 5 మందికి షేర్ చేయాలనుకుంటున్నాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇది ఎక్స్పోర్ట్ థింగ్. క్లౌడ్ స్టోరేజ్. క్లౌడ్ స్టోరేజ్ అని అంటే మనకి OneNote ఉంది, ఆ తర్వాత గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ అంటే ఆల్రెడీ ఏ మెయిల్తో అయితే మనం లాగిన్ అవుతున్నామో ఆ మెయిల్కి గూగుల్ డ్రైవ్. ఆ గూగుల్ డ్రైవ్లో 15 GB స్టోరేజ్ ఉంటుంది ప్రతి గూగుల్ డ్రైవ్. ఆ 15 GB స్టోరేజ్లో మనం ఏదైనా దాచుకున్నా డైరెక్ట్ అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న కాంటెంట్ని అందులో పంపించవచ్చు. ఈ బోర్డు బ్రహ్మాండంగా చెప్పలేదు, రేపు తెల్లారి నేను రావట్లేదు. సో అప్లోడ్ నుంచి డైరెక్ట్గా మనం తీసుకొచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో రకరకాల టెంప్లెట్స్ ఉన్నాయి, ఇక మెయిల్ చేసుకోవచ్చు. ఇక సెట్టింగ్ ఆప్షన్ వచ్చేస్తే సెట్టింగ్ ఆప్షన్స్లో మల్టీ ఫింగర్ రైటింగ్, 2 చేతులతో రాయొచ్చు. ఇక్కడ ఈ బోర్డులో దీని స్పెషల్ ఏంటంటే ఇటు రాయొచ్చు, ఇటు రాయొచ్చు. ఓకే, మల్టీ ఫింగర్. ఎవరు కొంతమంది 2 సైడ్ అప్లై చేసేవాళ్ళు ఉంటారు కదా, అట్లా లేదు నాకు ఎలేబుల్ వద్దు, మల్టీ ఫింగర్ నాకు అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు దీన్ని తీసేస్తే ఇంకా ఇంకో చేతితో మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఓన్లీ ఒకటే ఫింగర్ పనిచేస్తుంది, రైట్. సో ద నెక్స్ట్ డ్యూయల్ పెన్. డ్యూయల్ పెన్ అంటే ఈ వైపు 2 కూడా ఎనేబుల్ కావాలి. ఓకే, ఆటో బ్రైట్నెస్ అంటే ఉన్నటువంటి సన్లైట్ చూసుకొని ఆటోమేటికల్గా అదే దాని యొక్క ఇంటెన్సిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తుంది, రైట్. పర్సనల్ టూల్ బాక్స్ నో రేటింగ్. ఓకే, సో ఇంకా మనకి ఈ డైరెక్ట్గా ఈ బోర్డు నుంచి బయటకు రావడానికి వేరే దారి ఎక్కడ కనపడదు, జస్ట్ ఎగ్జిట్ క్లిక్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ షేర్ బటన్ అంటే ఈ బోర్డ్ని ఫ్యూచర్లో మీ అందరికి ట్యాబ్స్ ఇచ్చిన తర్వాత దీనిపైన ఇప్పుడు షేర్ అని క్లిక్ చేయడానికి కోడ్ జనరేట్ అయ్యింది. మీరు అందరు కూడా చైల్డ్ కోడ్స్, సో ఈ కోడ్ని మీరు అందరూ చూస్ చేసుకుంటారు. ఈ బోర్డు స్క్రీన్ అనేది ప్రతి ఒక్కరి దాకా కనపడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వర్క్ ఇచ్చిన, ఓకే, ఇలాంటి వర్క్ ఇచ్చిన. సో ఈ వర్క్ ఇప్పుడు మీ అందరికీ మీ స్క్రీన్ మీద కనపడదు. ఇక్కడ 50 మంది ఉంటే 50 స్క్రీన్స్ ఇలా వస్తాయి. ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళ పేరు కూడా కింద కనపడదు. సో ఐ కెన్ సూపర్వైజ్ ఇక్కడే ఉండేసేసి చూసుకుంటూ ఆ పైన రాములు అక్కడ స్టెప్ సరిగ్గా చేస్తే వాళ్ళు క్యారీ ఆన్ చేయలేదు. ఎట్ ఏ టైమ్ యూ కెన్ షేర్ దట్ వన్ బోర్డ్ కాంటెంట్ టు ద ఆల్ ద స్టూడెంట్స్. అండ్ మోర్ ఓవర్ 150 మందికి ఈ బోర్డు షేర్ చేయొచ్చు.